నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. బరువు పెరగడం, ఊబకాయం అనేది ఇండియాలో పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది మనం చూస్తూ ఉంటే, ప్రివెన్షన్ కొంతమేరకు మంచిదైనా కూడా ఒకవేళ ప్రివెంట్ చేయలేకుండా ఓవర్ వెయిట్ అయిపోయినప్పుడు బరువు తగ్గించుకోవడానికి కొన్ని న్యాచురల్ పద్ధతులు ఉన్నా కూడా అందరూ న్యాచురల్ పద్ధతి ద్వారా తక్కువ కావడం లేదు బరువు. కాబట్టి మెడిసిన్స్ కానివ్వండి, సర్జరీ కానివ్వండి కొత్తగా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మెడిసిన్స్ పైన విపరీతమైన ఆసక్తి నెలకొంది. 2 రకాల మెడిసిన్స్ మనకి వెయిట్ లాస్కి బాగా పనిచేస్తున్నాయి అనేది తెలుస్తోంది. వాటిల్లో ఒకటి సెమాగ్లూటైడ్ అయితే ఇంకొకటి టెర్జపటైడ్. సెమాగ్లూటైడ్ మనకి ఇంజెక్షన్స్ రూపంలో ఇండియాలో అవైలబుల్ లేవు ప్రస్తుతానికి. ట్యాబ్లెట్ రూపంలో రెబెల్సెస్ అని ఇవి ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. టెర్జపటైడ్ మనకి మౌంజారో అనే పేరుతో మార్కెట్లోకి అవైలబుల్గా ఉంది. ఈ లాస్ట్ 2-3 నెలల నుంచి దీని వాడకం విపరీతంగా పెరిగింది. అయితే ఈ 2 కూడా ఇంజెక్టబుల్స్గా అమెరికాలో అందుబాటులో ఉన్నాయి. ఈ 2 కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఒజంపిక్ అని చెప్తుంటారు. ఒజంపిక్ అంటే సెమాగ్లూటైడ్. ఈ విగోవి అన్నా కూడా సెమాగ్లూటైడ్. బట్ జెబ్బౌండ్ అన్నా, మౌంజారో అన్నా టెర్జపటైడ్. బేసిక్ మెడిసిన్ పేరు టెర్జపటైడ్. దాన్నే మౌంజారో అంటారు. వెయిట్ లాస్ కోసం ఇచ్చేది అమెరికాలో అయితే జెబ్బౌండ్ అంటారు. సో ఈ 2 అవైలబిలిటీ ఉన్నప్పుడు ఏది బెటరు అన్నది సాధారణంగా మనకందరికీ డౌట్ వస్తుంటుంది. దీనిపైన ఇప్పుడు దాకా ఏమన్నా స్టడీ జరిగినాయంటే, మొన్న లాస్ట్ వీక్ ఒక స్టడీ పబ్లిష్ అయింది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే దాంట్లో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అంటే ఒక హైయెస్ట్ మెడికల్ జర్నల్ అనమాట. దాంట్లో పబ్లిష్ అయిన దాంట్లో సర్మౌంట్ 5 అనే ట్రయల్లో ఈ టెర్జపటైడ్ని అంటే మౌంజారోని మన దీంతో కంపేర్ చేసి సెమాగ్లూటైడ్, ఇంజెక్టబుల్ సెమాగ్లూటైడ్తో కంపేర్ చేసి ఏది బెటరు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ముందుగా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను. స్టెప్ ట్రయల్స్ అనేవన్నీ సెమాగ్లూటైడ్తో చేసినవి. అదేంటంటే 2.4 మిల్లీగ్రామ్స్ ఇంజెక్షన్స్ తీసుకొని అది దాంతో వెయిట్ మేనేజ్మెంట్ చూస్తే 15 నుంచి 17% వరకు వెయిట్ తగ్గుతుంది అనేది తెలిసింది. వాళ్ళు ఆ స్టెప్ ట్రయల్స్లో వాళ్ళు ఏం చేశారంటే 68 వీక్స్ వరకు వాళ్ళు ఇచ్చి చూశారనమాట. చూసినప్పుడు అది బాగా పనిచేస్తుందని తెలిసింది. అట్లా స్టెప్ ట్రయల్స్ అనేవి దానికైతే, సర్మౌంట్ ట్రయల్స్ అనేవి టెర్జపటైడ్కి పనిచేస్తాయి. ఈ సర్మౌంట్ ట్రయల్స్లో ఏం చేశారంటే టెర్జపటైడ్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ 20% వెయిట్ లాస్ వరకు కనిపిస్తూ ఉండింది. అయితే ఈ 20% వేరు, సెమాగ్లూటైడ్కి చేసిన పర్సంటేజ్ వేరే ట్రయల్స్ కాబట్టి ఈ రెండింటికి హెడ్ టు హెడ్ కంపారిజన్ అనమాట. అంటే ఈ మొత్తానికి నెమ్మదిగా కొంతమంది పేషెంట్లను తీసుకొని వాళ్ళల్లో ర్యాండమ్గా కొంతమందికి ఏమో మౌంజారో ఇచ్చి, కొంతమందికి ఏమో ఈ ఒజంపిక్ ఇచ్చి రెండిట్లో ఏది బెటరు అనేది తేల్చడం జరిగింది. దీంట్లో ఏం చేశారంటే అమెరికాలో ఆల్మోస్ట్ ఒక 32 సైట్స్లో తీసుకున్నారు. ఇది 30 సైట్స్లో అంటే వేరియస్ ప్లేసెస్లో చేస్తే ఇంకా దానికి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అమెరికాతో పాటు పోర్టరికాలో కూడా తీసుకొని అది ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ చేశారు. ఎంతమందిని తీసుకున్నారు? 751 మందిని తీసుకున్నారు. దాంట్లో సగం మందికి ఏమో టెర్జపటైడ్ ఇచ్చారు, సగం మందికి ఏమో సెమాగ్లూటైడ్ ఇచ్చారు. సెమాగ్లూటైడ్ అనేది ఒజంపిక్ లాంటిది కదా, అది విగోవి అనే ఫార్ములేషన్, అంటే 2.4 mg వరకు అది ఇవ్వడం జరిగింది. టెర్జపటైడ్ అనేది మనకి మౌంజారో రూపంలో ఉంటుంది కదా, ఇది మనకి ఇండియాలో 2.5 mg ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వీళ్ళు ఇచ్చింది మ్యాక్సిమం టాలరేటెడ్ డోసెస్ వరకు ఇచ్చారంటే 10 నుంచి 15 mg దాకా ఇది ఇవ్వడం జరిగింది. సో ఈ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ రూపంలోనే 2 ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎంత తగ్గారు వెయిట్ అనేది వాళ్ళు చూడటం జరిగింది. అయితే ఇది షుగర్ లేని వాళ్ళలో ఇచ్చారు. అంటే షుగర్ లేకుండా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇచ్చి 72 వారాల వరకు చూసుకొని దేని మ్యాక్సిమం టాలరేటెడ్ డోస్ ఉంటే అది ఇచ్చినప్పుడు దేంతో ఎక్కువ బరువు తగ్గారు, దేంతో ఎక్కువ మందికి బరువు తగ్గారు, ఇవన్నీ వాళ్ళు గమనించారన్నమాట. చూస్తే అంటే దీంతోపాటు వెయిస్ట్ సర్కంఫరెన్స్ కూడా ఎంత తగ్గింది అనేది చూశారు. మిగతా బీపీ, షుగరు ఇలాంటివి ఏ రకంగా మారినాయి అనేది కూడా చూశారు. సో సుమారుగా ఈ యావరేజ్న వీళ్ళు 113 కేజీలు ఉన్నారు. వీళ్ళు ఈ ర్యాండమైజ్ చేయబడిన వాళ్ళు సుమారుగా 113 కేజీలు, బిఎంఐ 39 కేజీలు ఉన్నవాళ్ళు, కేజీ పర్ మీటర్ స్క్వేర్ ఉన్నవాళ్ళు. అంటే వీళ్ళందరూ బాగా బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు.
బరువు మాత్రమే కాకుండా ఒక కోమార్బిడిటీ ఏదో ఒకటి ఉండాలి, అంటే బీపీ కావచ్చు, స్లీప్ యాప్నియా కావచ్చు, ఇట్లాంటివి ఏదో ఒక కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు. అయితే షుగర్ లేని వాళ్ళని, తర్వాత ఇంతకుముందే మీ ప్యాంక్రటైటిస్ కానీ గుండె జబ్బులు కానీ ఇట్లాంటివి లేని వాళ్ళని తీసుకొని చేశారు. చాలా జాగ్రత్తగా అన్నీ చేసి చూసినప్పుడు రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినాయి ఇది క్లియర్ అనమాట, తేటతెల్లం అయిపోయింది ఏది బెటరు అని. టెర్జపటైడ్ అంటే మౌంజారాతో 20% బాడీ వెయిట్ మీన్ చేంజ్ తగ్గిందనమాట. సెమాగ్లూటైడ్ తీసుకుంటే మనకి 13.7% తగ్గింది. అంటే ఒక డెఫినెట్గా ఒక డిఫరెన్స్ అయితే మనకి కనపడతా ఉంది. 20.2% ఏమో మౌంజారాతో ఉంది, అదే విగోవీతో అంటే సెమాగ్లూటైడ్తో 20 ఆ పర్సంటేజ్ 13.7 మాత్రమే ఉంది. అదే వేస్ట్ సర్కంఫరెన్స్ తీసుకుంటే 18.4% తగ్గింది మౌంజారాతో. సెమాగ్లూటైడ్తో దాది 13 సెంటీమీటర్సే తగ్గింది. అది మనకి ఆల్మోస్ట్ ఒక 25% కన్నా వెయిట్ తగ్గిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూస్తే 25% అంటే 100 కేజీలు ఉన్నవాళ్ళు 75 కేజీస్ కన్నా తగ్గిన వాళ్ళు 31% ఉన్నారు దీంట్లో టెర్జపటైడ్ గ్రూప్లో. మౌంజారాలో 16% ఉన్నారు సెమాగ్లూటైడ్తో. సో అంటే మౌంజారాతో మీకు బేసికల్గా బాగా బరువు తగ్గడం అనేది మనం గమనిస్తున్నాం. అది ఆల్మోస్ట్ ఎంతో కొంత బరువు అయితే ఆల్మోస్ట్ 90% పైగా తగ్గారు, ఎంతో కొంత తగ్గడం అయితే. కనీసం 5% తగ్గిన వాళ్ళు కూడా 85% వరకు ఉన్నారు. అట్లా కాకుండా కనీసం 10% తగ్గిన వాళ్ళు 81% ఉన్నారు. కనీసం 20% తగ్గిన వాళ్ళు 48% ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ సగానికి సగం మంది 20% వెయిట్ కన్నా ఎక్కువ తగ్గారు అనమాట. సో ఇంత బాగా తగ్గారు కదా, ఇప్పుడు డెఫినెట్గా టెర్జపటైడ్ అనేది మనకి వెయిట్ లాస్ అనేది డెఫినెట్గా ఎక్కువ కనబడుతోంది సెమాగ్లూటైడ్తో పోల్చుకుంటే. సో ఇప్పుడు మరి సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ఎట్లా ఉన్నాయి అంటే, సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నాం అనుకోండి, రెండింటికి ఒకే రకంగా ఉన్నాయా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందా అనేది చూసుకుంటే ఓవరాల్గా రెండు కూడా సేఫ్గానే ఉన్నాయి, పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. దాంట్లో సుమారుగా 80% మంది మొత్తం ట్రయల్ కంప్లీట్ చేశారంటే 72 వారాలు కంప్లీట్గా తీసుకోగలిగారు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మానేయటం అనేది ఎవరు జరగలేదు. అంటే లెస్ దాన్ 20% తగ్గింది, 80% పైగా కంప్లీట్గా పూర్తి చేయగలిగారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ షుగర్ లేకుండా జస్ట్ బరువు ఉన్న వాళ్ళలో 80% మంది కంటిన్యూస్గా తీసుకోగలుగుతారు ఇది అని. 20% మంది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మానేయగలిగారు. వాటిల్లో ఎంతమందికి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని అంటే 100కి 4.8% మందిలో ఈ టెర్జపటైడ్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే 3.5% సైడ్ ఎఫెక్ట్స్ మీకు సెమాగ్లూటైడ్తో ఉన్నాయి. అది మాత్రమే కాకుండా మీరు వీటిల్లో మెజారిటీ మైల్డ్ టు మోడరేట్ సైడ్ ఎఫెక్ట్సే. ఏంటి మైల్డ్ టు మోడరేట్ సైడ్ ఎఫెక్ట్స్ అని అంటే, నాజియా కావచ్చు, వామిటింగ్ కావచ్చు, డయేరియా కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, ఇలాంటివి ప్రధానంగా ఎక్కువ మందికి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్. అసలు ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఎంతమందికి వచ్చింది అని అంటే, సుమారుగా ఒక 76% మందికి ఈ మౌంజారాలోను, సెమాగ్లూటైడ్తో 79% మందికి ఏదో ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్, అంటే కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండటం కానివ్వండి, నాజియా ఉండటం కానివ్వండి, వాంతులు అవటం కానివ్వండి, మోషన్స్ అవటం కానివ్వండి, ఇలాంటివి వచ్చాయి. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవన్నీ వచ్చేది డోస్ పెంచే స్టేజ్లో, అంటే ఎర్లీగానే వస్తున్నాయి. పోను ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గిపోయినాయి అనమాట. ప్యాంక్రటైటిస్ ఎవరికైనా వచ్చిందా? మనకు ఇప్పుడు చాలామంది ప్యాంక్రటైటిస్ ఉంది అని చెప్తా ఉంటారు కదా. ప్యాంక్రటైటిస్ 0, ఒక్క కేసు కూడా రాలా మౌంజారా ఇచ్చిన వాళ్ళలో. 1 పేషెంట్కి సెమాగ్లూటైడ్తో వచ్చిన వాళ్ళకి వచ్చింది, అది కూడా 1.5 సంవత్సరంన్నర దాకా ఇస్తే అది కూడా ఈజీగానే తగ్గిపోయింది. అదే కాకుండా క్యాన్సర్ ఎవరికైనా వచ్చిందా? థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్తున్నారు కదా, అది ఎవరికైనా వచ్చిందా అంటే థైరాయిడ్ క్యాన్సర్ 0, ఎవరికి రాలేదు. కాబట్టి అది 72 వీక్స్లోనే కదా మనం చూసింది, ఇంకా తర్వాత చూడాలి కదా అంటే నిజంగా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు దాకా ఈ సర్మౌంట్ 5 చేసిన స్టడీలో అయితే ఎవరికి ప్యాంక్రటైటిస్ కానీ ఇదేమీ రాలేదు. కాబట్టి మెజారిటీ పెద్ద ఇబ్బంది లేకుండానే టాలరేట్ చేయగలిగారు. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, హెడ్ టు హెడ్ కంపారిజన్ చేసినప్పుడు క్లియర్గా టెర్జపటైడ్ బెటర్గా ఉంది. ఎందుకు? టెర్జపటైడ్ అనేది డ్యూయల్ ఇన్క్రెటిన్ అనలాగ్ అనమాట. అంటే GLP-1 ప్లస్ GIP రెండింటి మీద పనిచేస్తుంది. అదే సెమాగ్లూటైడ్ వస్తే కనుక ఓన్లీ GLP-1 మీదే పనిచేస్తుంది అనమాట. సో
ఈ రెండు గ్రూపులు కొంచెం డిఫరెంట్ కాబట్టి టెర్జపటైడ్ డెఫినెట్గా ఎక్కువగా బాగా పనిచేస్తుంది, అది కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది. అయితే మనం ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది టెర్జపటైడ్. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత అంటే సుమారుగా మార్చి 2026లో సెమాగ్లూటైడ్ పైన పేటెంట్ ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు సెమాగ్లూటైడ్ తక్కువ ఖర్చుకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కాస్ట్ కూడా మనం కంపేర్ చేసి చూసుకోవాలి. సో టెర్జపటైడ్ పైన ఇప్పుడే పేటెంట్ అయిపోయే అవకాశం లేదు. టెర్జపటైడ్ ఇంకా కొంతకాలం పనిచేసే అంటే అది ఒక్క కంపెనీ మాత్రమే డీల్ చేయగలదు. టెర్జపటైడ్ అనేది ఎలై లిల్లీ వాళ్ళ కంపెనీ, సెమాగ్లూటైడ్ అనేది నోవా నార్డిస్క్ అనే కంపెనీ వాళ్ళ మెడిసిన్. సో ఇది మనకి ఈ రెండింటి మధ్య కంపారిజన్. కీ టేక్అవేస్ ఏంటంటే వెయిట్ లాస్ మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. మనం ఖచ్చితంగా ఇవి వాడుకుంటే కనుక ఈ వెయిట్ తగ్గే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 80% మంది ఇవి లాంగ్ టర్మ్ తీసుకోగలుగుతారు. మినిమం సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు చాలామందికి, కానీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ 5% కన్నా తక్కువ మాత్రమే ఉన్నాయి. ప్యాంక్రటైటిస్ లాంటివి ఈ స్టడీలో అయితే ఎక్కువగా కనపడలేదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మీరు ఇంజెక్షన్ ఆపేసి కొంతకాలం ఉన్నట్లయితే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సైడ్ ఎఫెక్ట్స్, అది లెస్ దాన్ 5% ఉన్నాయి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్. రెండోది రివర్సిబిలిటీ. మనం ఇంజెక్షన్ తీసుకున్నంత కాలం ఆల్మోస్ట్ 20% వరకు మనం బరువు తగ్గచ్చు గట్టిగా, కానీ తగ్గిన బరువు మళ్ళీ మానేసిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు అయితే లాంగ్ టర్మ్ తీసుకుంటారు, వాళ్ళు షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది. కాబట్టి షుగర్ లేని వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే ఫైనాన్షియల్గా పించి ఉంటుంది. అదొక్కటి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి క్లియర్ వర్డిక్ట్. ఈ రెండు కంపేర్ చేసి చూసినట్లయితే టెర్జపటైడ్ డెఫినెట్లీ బెటర్ వెయిట్ లాస్ డ్రగ్ కింద మనకి కనబడుతుంది. నమస్తే.